మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రెసెంట్ ఇప్పుడు వైజాగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ మెంబర్స్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అంటే గత ప్రభుత్వంలో ఎటువంటి సహకారాలు అందినాయో ప్రజెంట్ అయితే తెలియలేదు. బట్ కేఎస్ రామారావు గారు తెలిపింది ఏంటంటే వారి యొక్క టోటల్ కంట్రోల్ అంతా వారు తీసుకొని ఎటువంటి వర్క్స్ జరగకుండా అయితే చూసారని చెప్పేసి చెప్పారు. సో ప్రజెంట్ మీరు మీ తరఫున మీరు ఏం కొనుక్కున్నారు? యాజ్ మెంబర్గా మీరు ఏం కొనుక్కుంటున్నారు? యాజ్ అ మెంబర్ ఏ పార్టీ వచ్చినా, పొలిటికల్ అఫిలియేషన్స్ ఏమున్నా సరే, ఫిలిం క్లబ్ కల్చరల్ సెంటర్ బాగా డెవలప్ అవ్వాలి. అన్నెసరీ పొలిటికల్గా మనం టూ మచ్ పొలిటికల్గా ఉండడం కూడా చాలా ఇబ్బంది. టోటల్గా స్పాయిల్ అవుతుంది ఎన్వైర్న్మెంట్. అది మంచిగా ఉండాలి. ఫిలిం ఏదైతే మనం ప్లాన్ చేసిన కల్చరల్ సెంటర్ అనుకున్నారో అది డెవలప్ చేసి ఒక ఇండిపెండెంట్ ల్యాండ్ని కన్స్ట్రక్ట్ చేసి డెఫినెట్గా ఇది మంచిగా డెవలప్ అయ్యి అందరూ ఎంజాయ్ చేసేట్టుగా ఉండాలని మా ఆశ. సార్, కమింగ్ టు ద సినారియో, పొలిటికల్ ఈజ్ డిఫరెంట్ అండ్ సినిమా ఫిలిం నగర్ ఈజ్ డిఫరెంట్. సో దీన్ని రెండింటిని కొలైడ్ చేసి అంటే మీ ఇందులో ఉన్న పెద్దల వాళ్ళు జరుగుతున్నాయి అంటారా, లేదంటే కనుక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుందంటారా? టూ మచ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ వైఖరి మీరు ఆల్రెడీ చూశారు, రిషికొండలో చూశారు. కాబట్టి నేను పెద్దగా చెప్పక్కర్లా. మిస్యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఫండ్స్ ఆల్సో, ఇలాంటివి ఒక క్లబ్స్, సొసైటీస్ అన్ని ఫామ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి జబర్దస్తి తీసుకొని మొత్తం క్లబ్లోని మా టైంలో ఉన్నప్పుడు 960 మందో 1100 మందో మెంబర్స్ ఉండేవాళ్ళు. స్టార్టింగ్ నుంచి ఉన్నాం మేము. సడన్గా చూసేసరికల్లా ఎవరు పెడితే మెంబర్ అండ్ మాకే షాకింగ్గా ఉంది. 1600 మంది మెంబర్స్ ఉన్నారు. అంటే మేము ఎవరిని కించపరిచి మాట్లాడలేదు, డ్రైవర్స్ ఉండాలా ఉండకూడదని. ఒక హుందాతనంతో ఒక బిజినెస్ పరంగా మేము అందరూ ఇందులో జాయిన్ అయ్యాం. ఓకే, మెంబర్గా. సో దట్ మేము ఫిలిం లవర్స్ కాబట్టి, ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము అంతా జాయిన్ అయ్యాం. బట్ అన్ఫార్చునేట్గా ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయ్యి క్లబ్ ఎన్వైర్న్మెంట్ పాడు చేసి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓటింగ్కి ఏదో పొలిటికల్గా చేద్దాం అనుకునేది పద్ధతి కాదు. అది మంచిది కాదని నాకు అభిప్రాయం అండి. ఓకే సార్, కమింగ్ టు ద టైం మారింది, పాలన మారింది. ప్రజెంట్ మహాకూటమి ఏదైతే ఉంది, తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన అయితే రూలింగ్లోకి వచ్చింది. సో చంద్రబాబు నాయుడు అనేసరికి కంప్లీట్గా ఫస్ట్ వచ్చేవాడు ఏంటంటే విజనరీ ఉన్న వ్యక్తి అని. సో ఈయన చంద్రబాబు నాయుడు గారి అండర్లో అండ్ అలానే భీమిలి శాసనసభ్యులు అయినటువంటి గంటా శ్రీనివాస గారి అండర్లో మనకు ప్రజెంట్ మీకు ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఫిలిం సంబంధించినటువంటి ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, హీ ఈస్ నౌ లీడింగ్ ది మినిస్ట్రీ. సో యూ కెన్ అండర్స్టాండ్ ద బిగ్ డిఫరెన్స్, ఇంపాక్ట్ ఆన్ ఆల్ ది ఫిలిం, అంటే ఫిలిం ఛాంబర్స్ కానీ ఫిలిం డెవలప్మెంట్ కానీ. వైజాగ్ ఈస్ ఇప్పుడు మన పాత సినిమాలు చూస్తే జంజాల్ గారు కానీ, బాలచంద్ర కానీ, వీళ్ళందరూ వైజాగ్ నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం మూవీస్ మీరు జంజాల్ గారు చూస్తే 70 to 80% వైజాగ్లోనే ఫిల్మ్ షూటింగ్ అయ్యాయి. సో యూ కెన్ ఇమాజిన్, సి అవన్నీ కూడా బంపర్ హిట్స్, అవి మామూలు కూడా కాదు. వైజాగ్ ఇస్ అ న్యాచురల్ బ్యూటీ అండి. దాన్ని ఆ నేచర్ని సస్టైన్ చేస్తూ బ్యూటిఫుల్గా ఉంచితే ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. అండ్ డెఫినెట్గా ఈ యొక్క క్లబ్ ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ అనుకుంటున్నారో దాంట్లోని బడ్డింగ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది చూసాం. మన మాస్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా మందికి, విశ్వ మాస్టర్ గారు చాలా మందికి, యు సీ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ కమ్ అప్ అండి. దే హ్యావ్ లెర్న్డ్ అండ్ ఎక్సెల్. సో ఐ హోప్ దట్ అట్లీస్ట్ నౌ దెర్ విల్ బి సమ్ గుడ్ చేంజ్. మంచిగా వచ్చి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. మా సొంత బిల్డింగ్కి వెళ్తే ఈవెన్ మా ఫ్యామిలీతో ఉంచి వీ కెన్ హ్యావ్ అ గుడ్ ఈవినింగ్. ఓకే సార్, అండ్ ఆల్ ది బెస్ట్ సార్.